దీక్షాకాలములో పాటించవలసిన నియమములు. ప్రారంభము. విభూతి బుధవారము నాడు సాయంత్రం శిలువమార్గం తరువాతగాని తపస్సుకాలం మొదటి ఆదివారం పూజానంతరం కాని దీక్ష ప్రారంభమగును. దీనిని ప్రారంభించువారు గురువుల చేతినుండి దీక్ష జపమాల స్వీకరించవలెను. విరమణం. పరిశుద్ధ శుక్రవారం నాడు గురువు ఆశీర్వాదము పొంది విరమించవలియను. స్త్రీ పురుషులందరూ ఈ దీక్షను పాటించవచ్చును. దీక్షకు గుర్తుగా తెల్లకండువగాని తెల్లదుస్తులు ధరించుట. జపమాలను ధరించుట. ప్రతిరోజు దివ్యపూజలో పాల్గొనుట. పూజ అవకాశము లేనివారు ప్రార్థనాక్రమము జరిపించవచ్చును. బైబిల్ పఠనం ధ్యానం. ప్రతిరోజూ సాయంత్రం జపమాలను జరిపించుట. 10 ఆజ్ఞలను తిరుసభ కట్టడలను తూచా తప్పక ఆచరించుట. వారమునకు ఒకసారి పాప సంకీర్తనము చేయుట. దగ్గరలో జరుగు ప్రార్థనా కార్యక్రమాలలో పాల్గొనుట. చలనచిత్రములు వినోద ప్రదర్శనలు చూడకుండుట. జూదము ధూమపానము మద్యపానములు వదిలివేయుట. శాకాహారమును మాత్రమే భుజించుట. రోజుకు కనీసము ఒక పుణ్యకార్యమును చేయుట. ప్రతిరోజూ ఒక్కప్రొద్దు ఆచరించుట. ఒక్కప్రొద్దు భాగమును గుడికిగాని లేదా పేదలకుగాని దానం చేయుట. దీక్ష స్వీకరించిన సభ్యులు దేవునికి స్తోత్రములు ప్రైజ్ ద లార్డ్ అభివాదం చేయుట. దీక్ష సమయంలో కనీసం ఒక పుణ్యక్షేత్రమును సందర్శించుట. దీక్ష విరమించే రోజు మనలో ఉన్న దుర్గుణాలను శాశ్వతంగా విడనాడెదనని ప్రతిజ్ఞ చేయుట.